ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. మరి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం జగ్గంపేట నియోజకవర్గ ప్రజా సమస్యలు నినదించే ప్రజాగలం పీపుల్ వాయిస్ పాటంశెట్టి సూర్యచంద్ర యొక్క ఆలోచనలు నియోజకవర్గం మీద అభిప్రాయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మీ ద్వారా తీసుకెళ్ళడానికి ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలోని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయండి, ఒక 6 ప్రతిపాదనలు తీసుకురండి, 3 డబ్బుతో ఖర్చు అయ్యే పనులు, డబ్బు అవసరం లేకుండా ఉన్నాయి 6 ప్రతిపాదనలతో 11వ తేదీన కాకినాడలో జరిగే సమావేశానికి రండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు సిద్ధం చేసి అదంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఈ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శాసనసభ్యులు వారు తయారు చేసినటువంటి కొన్ని ప్రతిపాదనల మీద కొన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలతో మేము కొన్ని సలహాలు సూచనలు ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం కోసమే ఈ యొక్క మీడియా సమావేశం ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు ఒక 6 అంశాల మీద మాట్లాడడం జరిగింది. మొదటి ప్రధాన అంశం, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించాలన్న సంకల్పం ఉంది. ఎన్నికల్లో కూడా 25,000 మందికి ఇల్లులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు నిర్మించలేకపోయాం. ఇప్పుడైనా సరే నేను 25,000 ఇళ్ళు నిర్మించడానికి గాను ఒక ప్రణాళిక తయారు చేశానని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆయన ప్రణాళిక ఆలోచన ఏంటంటే, మన గోకవరం మండలం గాదిలపాలెం నుండి ఇక్కడ కిర్లంపూడి మండలం కృష్ణవరం వరకు ఉన్నటువంటి ఈ పోలవరం ఈ ఎర్త్ మట్టి వేసినటువంటి భూమిని 800 ఎకరాలు తీసుకుని ఆ 800 ఎకరాల్లో కూడా 26,000 మందికి 26 యూనిట్ల కింద పెట్టి 26,000 మందికి ఇల్లు నిర్మించే ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. కానీ దీంట్లో లోటుపాట్లు మనం అందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 26,000 మందికి ఇల్లులు ఇచ్చేస్తానంటున్నారు, అది పోలవరం కాలువ గట్టు మీద అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, ఎమ్మెల్యే గారు ఆలోచించాలి, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే అవకాశం అనేది రోజు రాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లులు, జగనన్న ఇళ్ళ పట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు అనేక చోట్ల చాలా చక్కగా కట్టించారు. కొన్ని చోట్ల చాలా వెనకబడ్డ పరిస్థితి జగనన్న ఇల్లులు, జగనన్న స్థలాలు. మన నియోజకవర్గం చూస్తే గతంలో సుమారు 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మన జగ్గంపేట నియోజకవర్గంలో 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇంచుమించు 15,000 మంది ఇళ్ల పట్టాలకి సంబంధించి అనేక గ్రామాల్లో భూమి కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి ఈ పట్టాలకి ఇచ్చారు, కొన్ని చోట్ల ఈ పోలవరం కాలువ గట్ల మీద కొన్ని చోట్ల ఇచ్చారు. మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎమ్మెల్యే గారు ఏదైతే 800 ఎకరాలు ఈ మన పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఉన్న భూమిని తీసుకుని 26,000 మందికి ఇస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మొన్న మీటింగ్లో చెప్పారు, ముందు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే గౌరవ శాసనసభ్యుల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉప్పలపాడులో కానీ, మల్లేపల్లిలో కానీ, తాళ్ళూరులో కానీ, ఎల్లమిల్లి కానీ, నాయకుంపల్లి కానీ అనేక గ్రామాల్లో పోలవరం కాలువ గట్టు మీద పట్టాలు ఇచ్చారు. ఇల్లులు కట్టుకోండి అక్కడ అని చెప్పేసి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా ఆ సైట్ లెవెలింగ్కి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. కానీ ఎక్కడైనా ఒక్కిల్లు అయినా సరే పోలవరం కాలువ గట్టు మీద కట్టారా? ఎమ్మెల్యే గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. పట్టాలు ఇళ్లలో ఉన్నాయి, అక్కడ స్థలం పోలవరం కాలువ గట్లు ఉన్నాయి, ఇల్లు కట్టలేదు. కోట్ల రూపాయలు మాత్రం ప్రజాధనం అక్కడ మట్టి సర్దినట్టు, తోలినట్టు, ఆ గొయ్యి తీసినట్టు, కప్పెట్టినట్టు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని గత ప్రభుత్వంలో దోచుకు తిన్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఎందుకు అక్కడ కట్టలేదు? గతంలో కట్టలేదు. మళ్ళీ మీరు అదే పోలవరం కాలువ గట్టు మీద నేను 26,000 మందికి ఇల్లు ఇస్తానని మీరు అంటున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే, వాళ్ళ పోలవరం కాలువ గట్టు మీద స్థలాలు ఇచ్చారు.
మీరేం చెప్తున్నారంటే పోలవరం కాలం గట్టు మీద ఉన్న మట్టి తీసేసి ఆ ఖాళీ భూమిలో స్థలాలు ఇస్తానని మీరు చెప్తున్నారు. ఇది మీ ఆలోచన కాదు, నాకు తెలిసి వచ్చి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ గారు ఈ పోలవరం కాలం గట్టి మట్టి తోలకోలో బాగా రుచి మరిగారు. ఇంచుమించు అక్కడ గండేపల్లి మొరార్లో అయితే రోజుకి 200-300 లారీలు ఒక 10-15 మిషన్లతో ఇంచుమించు అనేక ప్రాంతాల్లో పోలవరం కాలం గట్టు మీద నుంచి మట్టి తోలడం వల్ల లారీకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, మొత్తం ఓవరాల్గా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో నవీన్ గారికి బాగా ఆదాయం తెలుసు. నాన్నగారు పోలవరం కాలం గట్టు మీద పెట్టండి, గట్టు మీద మట్టిని మనం సొమ్ము చేసుకోవచ్చు, ఆ స్థలాన్ని పేదలకు పట్టాల కింద ఇవ్వచ్చు అని చెప్పేసి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన మీరు అమలు చేస్తున్నారు. కానీ ఓకే, మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అమలు చేశారు, మట్టి అంతా మీరు తోలేశారు, తినేశారు, దోచేశారు, అది పక్కన పెడదాం. కాకపోతే అసలు విషయం ఏంటంటే ఆ పోలవరం కాలం గట్టు, ఆ 800 ఎకరాలు, ఆ భూమి ఎవరిది ఒకసారి మీరు ఆలోచించండి. ప్రజలను కానీ, మీడియాని కానీ, అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని నేను కోరుతా ఉన్నాను, ఆ భూమి ఎవరిది? భూమి రైతులు 2004-05 సంవత్సరాల్లో 25 సంవత్సరాల క్రితం, 20-25 సంవత్సరాల క్రితం పోలవరం భూసేకరణలో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీరు పైకి వెళ్ళడానికి పోలవరం కెనాల్ నిమిత్తం భూసేకరణ చేశారు. పోలవరం కెనాల్ నిమిత్తం, నీరు నిమిత్తం, ఆ కాలువ తవ్విన మట్టి వేయడానికి నిమిత్తం ఆ భూమి తీసుకున్నారు. ఆ భూమి తీసుకుని ఆ రోజు ఎకరానికి 1,50,000, 1,80,000, 2 లక్షలు, 2,50,000, 3 లక్షల లోపు, 1,50,000 పైన ఎకరానికి ముష్టేసినట్టు రైతులకి డబ్బు ఇవ్వడం జరిగింది. ఈరోజు పోలవరం పుష్కర కాలువల్లో భూములు కోల్పోయిన రైతులందరూ కూడా కూలి పనులకి వెళ్ళిపోతా ఉన్నారు. రైతులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా మరి ఇంచుమించు 2,000 నుంచి 3,000 మంది ఉన్నారు పోలవరం కెనాల్లో భూములు కోల్పోయిన రైతులు. మరి వాళ్ళందరూ కూడా మరి కోర్టుకేస్తే పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి ఎమ్మెల్యే గారు. నేను ఈ సందర్భంగా అందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఆ భూమి రైతు ఇచ్చాడు, పోలవరం కెనాల్కి నీరుకి ఇచ్చాడు. ఆ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి నేను ఇల్లు కడతానంటున్నారు. నేను ఇల్లుకి ఇవ్వలేదు కదా, నా భూమి నీళ్ళకి ఇచ్చాను, మట్టి వేయడానికి ఇచ్చాను, నువ్వు మట్టి తీసావు, నా భూమి నాకే ఉండాలి అని వాళ్ళందరూ కోర్టుకి వేస్తే కోర్టు రైతుకి ఇస్తుందా, ఈ ఇల్లు పట్టాదారులకి ఇస్తారా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అనేది తేలేటప్పటికి జ్యోతుల్ నెహ్రూ గారు ఉండరు, పాటశెట్టి సూర్యచంద్ర ఉండరు, నువ్వు ఉండరు, నేను ఉన్నాను. ఇది తేలేటప్పటికి నష్టపోయేది ఎవరు? ప్రజలు నష్టపోతారు. గతంలో 15,000 జగనన్న పట్టాలు గోళ్ళ తగిలించి ఉన్న ఇంటికాడ పూజలు చేస్తా ఉన్నారు. వాటి పక్కనే మళ్ళీ చంద్రన్న పట్టాలు 26,000 పట్టాలు, మీరు ఈ పోలవరం బ్యాంకులో ఇచ్చిన పట్టాలు 26,000 పట్టాలు ఇవి, 15,000 పట్టాలు జగనన్న పట్టాలు, ప్రతి ఇంట్లో పూజలు చేయాలి. మీరు చేసే స్వార్థ రాజకీయాల వల్ల మీరు రైతు, నష్టపోయిన రైతు, ఆవేదనతో ఉన్న రైతు, కడుపు కాలిపోయి రగిలిపోతున్న రైతు కోర్టుకి వేస్తే కోర్టు ముందు స్టే ఇచ్చేస్తుంది. తీర్పు అటా ఇటా అన్న తర్వాత విషయం, కోర్టు స్టే ఇస్తుంది. అది ఎప్పుడో సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మళ్ళీ 26,000 మందికి ఇల్లు లేవు. మీరు ఎన్నికల్లో చెప్పారు వైసీపీ ప్రభుత్వం పోలవరం కాలువ గట్టు మీద ఇల్లు ఇచ్చింది, ఎక్కడో శ్మశానంలో ఇచ్చారు, ఊరికి దూరంగా ఇచ్చారు, బుద్ధి లేని ప్రభుత్వం, గడ్డి తినే ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం అని చెప్పి మీరు చెప్పి, మేము గెలిచిన వెంటనే ఊరికి దరిచేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని మీరు చెప్పి, ఈరోజు మళ్ళీ అదే పోలవరం కాలువ గట్టు మీద మళ్ళీ మీరు ఇచ్చి బాధితులు ప్రజల్ని ఎటు కాకుండా చేసే పరిస్థితి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే గారి సమయంలో వాళ్ళు ఆలోచించకుండా అనాలోచితంగా ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు సేకరించారు. ఇప్పుడు కిర్లంపూడిలో ఉందండి ఉదాహరణ, జగపతి నగరంలో ఒకే చోట భూమి సేకరించి అది పట్టాలు ఇచ్చేసారు. పట్టాలు ఇచ్చేసి దగ్గర 1.5-2 కోట్ల రూపాయలు సైట్ బిల్డింగ్ డబ్బులు తీసుకున్నారు. కానీ భూమి ఏమైంది? ఆ రైతు ఇది మా తాత ఇచ్చిన ఆస్తి, ఇదిగో పాస్బుక్, గవర్నమెంట్లోనేమో ఈ ప్రభుత్వ స్థలం ఉంది, కానీ ఇది మా తాతది, ఇదిగో పాస్బుక్, ఇదిగో నేను కట్టిన పని రసీదు అని చెప్పేసి కోర్టుకి వేసాడు. మొత్తం అదంతా కూడా కోర్టులో ఉంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా అది కోర్టులో మీరు ఏమైనా క్లియర్ చేయగలరా? గత ప్రభుత్వంలో అనాలోచితంగా చేసింది మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు చేయగలరా? చేయలేము. ఇది ఎమ్మెల్యే గారు కాదు, ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేరు కోర్టులో ఉన్న దాన్ని. ఇప్పుడు ఇది కూడా వీళ్ళు ఆవేదనతో కడుపు కాలిపోయినారు. నా భూమి నాది, నా భూమి నేను నీరుకి ఇచ్చాను, పోలవరానికి ఇచ్చాను, ఇల్లుకి నేను ఇవ్వలేదు, ఇదిగో నేను భూసేకరణ చట్టంలో ఆ రోజు తీసుకున్నదాన్ని చూపించి కోర్టుకి వేస్తే ముందు స్టే వస్తుంది. ఈ 26,000 మందికి మళ్ళీ దిక్కులేని పరిస్థితి అయిపోద్ది. దయచేసి ఎమ్మెల్యే గారు మేము కోరేది ప్రజల పక్షాన,
ప్రతి గ్రామంలోని గ్రామం దరిచేసి భూమి కొనండి. అది ఎకరం 40 లక్షల, 50 లక్షల, 70 లక్షల, 80 లక్షల, కోటి రూపాయలు అనేది మీరు కొనండి. కొనటం వల్ల ప్రజలందరికీ మంచి చేసినట్టు అవుతుంది, మీ పేరు చిరస్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదొకటే కాదు, కిర్లంపూడే కాదు, ఉదాహరణ చెప్తున్నాను నేను. మనకి జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 15,000 మందికి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా ఇప్పుడు రాజపూడిలో ఇచ్చారండి, కొన్నారు, భూమి కొన్నారు. రాజపూడి కృష్ణాపురం మధ్యలో భూమి కొన్నారు. ఎంత అనాలోచితో చూడండి, భూమి కొన్నారు. అక్కడ భూమి కిందేమో గ్యాస్ పైప్ లైన్, ఓ పక్క శ్మశానం, అక్కడ ఒక్కరు కట్టుకోలేదా? అంటే కొన్నారు, సైట్ ఫిల్లింగ్కి డబ్బులు అయిపోయి, కానీ ఇక్కడికి వెళ్ళలేదు. కింద గ్యాస్ పైప్ లైన్ పేలిపోతే ఏమవుతుందో, ఓ పక్కన శ్మశానం భయం. అంటే ఆ రకంగా 40% మంది స్థలాల్లోకి వెళ్ళలేదు. మరొక 40% మంది పోలవరం కాలువ గట్ల మీద ఇచ్చారు, వాళ్ళు వెళ్ళలేదు. 20% మంది ఇల్లు కట్టుకున్నారు, అది కూడా ఎక్కడ ఊరికి దగ్గరలో కొంచెం చోట కట్టుకున్నారు. అంటే ఇవన్నీ కూడా మీకు అనుభవాలు విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తున్నాను. కోర్టులో ఎన్ని ఉన్నాయి, పోలవరం కాలువ గట్టు మీద ఎన్ని ఉన్నాయి, ఎంతమంది కట్టుకున్నారు, కట్టుకున్న వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు అంటే ఊరికి దగ్గరగా ఉన్నాయి, అక్కడ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి కట్టుకున్నారు. మీరు మళ్ళీ పోలవరం కాలువ గట్టు అక్కడ నేను ఇల్లుకి ఒక యూనిట్, అక్కడేమో మహిళలకేమో ఉపాధి కల్పించేలాగా ఒక ఫ్యాక్టరీ, స్విమ్మింగ్ పూల్, అది ఇది అని చెప్పి సినిమా చూపించేస్తున్నారు, రాజమౌళి సినిమాలో. ఇదంతా దేనికి? మట్టి, మీ అబ్బాయి మట్టికి, మీ అబ్బాయి మట్టి తోలకానికి ఒక 500 కోట్లు వచ్చేది మళ్ళీ అని చెప్పేసి. దయచేసి మీరు ఆలోచన చేయండి. మీరు చిరస్థాయిలో మీ పేరు కీర్తించబడాలంటే ప్రతి గ్రామంలోని గ్రామానికి దరిచేసి 50 లక్షల, 70 లక్షల, కోటి రూపాయల కొనండి భూమి. శభాష్ జ్యోతుల నెహ్రూ అని చెప్పేసి అనిపించుకుని ఇలా చేయండి అని చెప్పేసి సందర్భంగా జ్యోతుల నెహ్రూ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇళ్ళ పట్టాలు మన జగ్గంపేటలో డ్రైవర్స్ కాలనీకి ఇచ్చారండి. డ్రైవర్స్ కాలనీకి అది ఎప్పుడు ఇచ్చారండి? 1994లో ఇచ్చారండి డ్రైవర్స్ కాలనీకి ఇళ్ళ పట్టాలు. 1994లో ఎవరు ఇచ్చారండి? జ్యోతుల నెహ్రూ గారు ఇచ్చారు. 1994లో 170 మందికి జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యేగా జగ్గంపేట ఇప్పుడు వివాదాస్పదంలో ఉన్న డ్రైవర్స్ కాలనీలో ఇచ్చారు ఇల్లులు. ఇచ్చిన తర్వాత కట్టుకోలేదు. తర్వాత మళ్ళీ 2011-10లో మళ్ళీ తోట నరసింహ గారు కట్టుకోలేదని చెప్పేసి మళ్ళీ అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ తోట నరసింహ గారు మళ్ళీ 150 మందికి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు కట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తోట నవీన్ గారు, జ్యోతుల నెహ్రూ గారు మళ్ళీ మేము క్యాన్సిల్ చేస్తున్నాం, ఒక 50 మందికి పట్టాలు 3 సెంట్లు చూపించేస్తున్నాం అని చెప్పేసి అక్కడ భూమి కొనుక్కున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ముందు నుంచి పట్టాలు తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు, 3 నెలల నుంచి అనేక బాధలు పడుతూ నిద్ర లేక టెన్షన్ పడుతూ ఉన్నారు. 50 మందికి పట్టాలు ఇచ్చేసానంటున్నారు నవీన్ గారు. ఎందుకు అసలు కట్టలేదు, ఎందుకు ఇస్తున్నారని చెప్పంటే ఎమ్మెల్యే గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు కట్టుకోలేదు అని చెప్పేసి, కట్టుకోలేదు అంటున్నారు. అంటే నేను అప్పట్లో 1994-95లో జ్యోతుల నెహ్రూ గారు పట్టాలు ఇచ్చారు. తర్వాత 2010-11లో తోట నరసింహ గారు పట్టాలు ఇచ్చారు. కట్టుకోలేదు అంటారు. ఇద్దరు మాట కూడా కట్టుకోలేదు కాబట్టి మేము మారుస్తున్నాం అన్నారు. అయితే నేను అడిగేది ప్రజల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కసారి నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు ఆకేసారండి అన్నం తినడానికి, జ్యోతుల నెహ్రూ గారు ఆకేశారు. ఆకేసినప్పుడు ఏం చేయాలండి? అన్నం పెట్టాలా, కూరగాయలు కొంచెం మజ్జిగో మంచినీళ్ళు ఇవ్వాలండి. నేను ఆకేసాను అన్నం తినలేదని చెప్పేసి మీరంటారేంటి? ఆకేస్తే అన్నం తినేరండి. ఆకులో అన్నం పెట్టాలి, కూర వేయాలి, మజ్జిగ వేయాలి, కొన్ని గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలి. ఆకేసాను అన్నం తినలేదు. నేను పట్టాలు ఇచ్చాను, ఇల్లు కట్టుకోలేదు. అంటే 2004లో నెహ్రూ గారు అవ్వచ్చు, 2011లో తోట నరసింహ గారు అవ్వచ్చు, మీరు పట్టాలు ఇచ్చారు. అక్కడ కరెంట్ స్తంభాలు వేయాలి, డ్రైనేజ్ వేయాలి, బోరు కొట్టాలి, రోడ్డు వేయాలి. అక్కడ సదుపాయాలు లేకుండా ఇల్లు ఎలా కడతారండి? తప్పు మీరు చేశారు. 1994 నుంచి మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కదా జ్యోతుల నెహ్రూ గారు. ఆ 170 మందికి మీరు అక్కడ ఎందుకు సదుపాయాలు కల్పించి అక్కడ ఇల్లు నిర్మించలేకపోయారు? తోట నరసింహ గారు మీరు 2010-11లో మీరు ఇచ్చారు. మరి మీరు తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా మీరు చేశారు, ఎంపీగా, మీరు ఎందుకు నిర్మించలేదు? ఈరోజు ఏంటంటే ఒకరి మీద ఒకరు వంతుళ్ళు. మా కార్యకర్తలు ఇల్లు పోతా ఉన్నాయి. కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నారు తప్పించి మీ పట్టుదలలో పంతాల వల్ల పేదలు నడ్డి విరిచేస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్న స్థలాల్లో సదుపాయాలు కల్పించకపోతే ఇల్లు ఎవరు కడతారండి? మొన్న నవీన్ గారు చెప్తా ఉన్నారు, నేను 50 మందికి ఇచ్చేసాను పట్టాలు అంటున్నారు. ఈయనెవడండి ఇవ్వడానికి 50 మందికి పట్టాలు ఇవ్వాలంటే ఏం చేయాలండి? జగ్గంపేటలో ఎంతమంది ఉన్నారు? దగ్గర 1000 మంది ఒక్కొక్క గదిలోని అద్దెంట్లోని మగ్గిపోతూ ఉన్నారు, పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇళ్ళ కోసం. ఇంకా అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకుని ఒక గ్రామ సభ పెట్టి నిజమైన లబ్ధిదారు ఎవడో, పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఎవడో, బాగా నిరుపేద ఎవడో, పేదల్లో నిరుపేద ఎవడో అన్నది ఎంక్వైరీ చేసి అప్పుడు పేదలకు ఇవ్వాలి పట్టాలు. ఈయనే మొత్తం పాత కట్ట క్యాన్సిల్ చేసాడట, ఈయనే పట్టా ఇచ్చేస్తున్నాడు నవీన్ గారు. అంటే ఇంక ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఆఫీసులు ఇవన్నీ అక్కర్లేదు. ఇంకా మీరు లెటర్ అంటే మీ లెటర్ పంపించండి, కావాలంటే మీ లెటర్ మీద రాసి పంపించండి నరసింహ గారు నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. ఈయన ఏదో పెద్ద జిల్లా కలెక్టర్ లాగా. దయచేసి
నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అధికారులు పనులు చేయనివ్వండి. అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఒత్తిడి వల్ల తలగ్గి దొంగ పట్టాలో తప్పుడు పనులు ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా మీ ఉద్యోగాలకి సస్పెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఏంటంటే ఒత్తిళ్ళు, బెదిరించడాలు, భయపెట్టాలు ఇవన్నీ కూడా ఎక్కువ అధికారులకి. కాబట్టి దయచేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇదే ఇళ్ల స్థలాలకి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2016 ముందు కట్టుకున్న 2016 ముందు కొనుక్కున్నాయి కానీ అన్ని రకాలుగాను చిన్న ఆధారం ఉన్నా సరే వాళ్ళకి ఒక జీవో ఇస్తానో ఎవరో నిరుత్సాహపడద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని నేను కోరుతా ఉన్నాను, పాత అన్ని తీసేయడం కాదు, ఉన్న వాటిని అందరినీ కూడా ఎవరికి కట్టుకుంటానంటే అక్కడికి అవకాశం కల్పించండి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి